యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వము ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకొందురు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా ప్రభువారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగించేటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా, మునుపటి కాలంలో మీ జీవితంలో నేను చాలా మేలులు జరిగించాను. అయితే మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకొందురు. గడిచిపోయినటువంటి కాలంలో, గడిచిపోయినటువంటి సంవత్సరంలో, గడిచినటువంటి దినాలలో దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు జరిగించు. మేలులు అంటే అర్థం ఏంటంటే చాలా మంచి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడు. మనకి ప్రయోజనమైనటువంటి కార్యాలు, మనకు ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు, మనకు దీవెన కలిగించేటువంటి కార్యాలు ఎన్నో ప్రభువారు మన జీవితంలో జరిగించాడు. అయితే ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనతో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మునుపటి కాలంలో నేను ఏదైతే మేలులు మీ జీవితంలో జరిగించానో ఈ సంవత్సరంలో మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నీకు కలుగజేసేదను అని అంట. ఈ సంవత్సరంలో దేవుడు అధికమైనటువంటి మేలులు అంటే ఎక్కువ మేలులు, ఎక్కువ ఆశీర్వాదములు, ఎక్కువ దీవెనలు, మనము ఊహించిన దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి మేలులు దేవుడు మనకు అనుగ్రహించాలి అని ప్రభువారు ఆశపడతావు. మనందరి ఆశ అదే. 2024 సంవత్సరం గతించిపోయింది. నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాము. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు ఆశీర్వాదాలు మరింత అధికముగా మన మీద కృమ్మరించి, మరిన్ని మేలులు ప్రభువారు మన జీవితంలో జరిగించి, మరిన్ని దీవెనలు ఎక్కువగా మన మీద ప్రభువారు కృమ్మరిస్తే నిజంగా దేవునికి మనము కృతజ్ఞులమై ఉంటాము అని చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఆలోచన చేస్తాము. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు నేను మీకేం చేస్తానో కలుగజేస్తాను అని అంటున్నాడు. అధికమైన మేలు, మోర్. ఎలాంటి అధికమైనటువంటి మేలులు ఈ సంవత్సరంలో ప్రభువారు మనకు అనుగ్రహించాలి అని అనుకుంటున్నాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అధికముగా దేవుడు మనకేమిస్తాడు ఈ సంవత్సరంలో అని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ 3 మాటలు మనందరం కూడా ధ్యానం చేద్దాం. గమనించండి. మొదటి మాట, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా యోబును
యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడిదలను కలిగెను. 1,000 ఆడుగాడిదలను కలిగెను. దేవుడు యోబును ఎలా ఆశీర్వదించాడు అనంటే, మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. మనము చదువుకున్న లేఖనములో మనము గమనించినప్పుడు యోబుకు దేవుడు పశు సంపదని ఇచ్చాడు. ఆ రోజుల్లో ఎవరికైతే ఎక్కువ పశువులు ఉంటాయో అది ఒక సంపదగా భావించి, పశు సంపద ఎవరైతే కలిగి ఉంటారో వారిని ధనవంతులుగా పిలుస్తూ ఉండేటువంటి వారు. మనము చదువుకున్నాము కదా, యోబును అధికముగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోబును దేవుడు మొదటి కంటే కూడా అధికముగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో మనము చదివినప్పుడు, ఊజు అనే దేశమునందు యోబు అనే మనుషుడు ఒకడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఊజు అనేటువంటి దేశంలో యోబు అనేటువంటి మనుషుడు ఉన్నాడు. ఈ యోబు అనేటువంటి వ్యక్తిలో ఇన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు, ఇన్ని శ్రేష్టమైనటువంటి గుణగణాలు, ఇన్ని మంచి స్వభావాలు యోబు కలిగి ఉన్నాడు అని సాక్షాత్తు దేవుడే యోబును గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చి, ఓ రోజున దేవదూతలు అందరూ కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేటువంటి సమయం ఒకటి వచ్చి, అపవాది కూడా దేవదూతలు దేవుని సన్నిధానంలోనికి వస్తూ ఉంటే, ఇప్పుడు అపవాది కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభు అడిగాడు కదా, అపవాది నీవెక్కడి నుండి వస్తున్నావు అంటే, అపవాది అన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వస్తున్నాను అన్నాను. ప్రభువు అపవాదిని అడిగాడు కదా, నీవు భూమి మీద అటు ఇటు తిరుగుతా వస్తా ఉన్నావా? అలాగైతే భూమి మీద ఊజు అనేటువంటి దేశం ఒకటి ఉంది. ఊజు అనేటువంటి దేశంలో యోబు అనే మనుష్యుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. దేవుడే సాక్ష్యముని ఇచ్చాడు యోబును గురించి. అపవాదితో మాట్లాడుతూ యోబులో ఉన్న శ్రేష్టమైనటువంటి గుణగణాలను, యోబుకున్నటువంటి మంచి లక్షణాలను దేవుడు అపవాదితో చెప్పి, అపవాది అన్నాడు కదా, ప్రభువా యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుతా ఉన్నాడా? అలా యోబుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి గల కారణం ఏంటంటే, అతని ఇంటి చుట్టూరా, అతనికి కలిగిన సమస్తము చుట్టూరా కూడా నువ్వేమేసావు? కంచె వేసి. ఆ కంచె ఒకసారి తీసి చూడు, యోబు నిన్ను ఎలాగూ మాట్లాడతాడో, యోబు నీకు ఎలాగ వ్యతిరేకముగా బ్రతుకుతాడో, యోబు నీకు విరోధముగా ఎలాగ పలుకుతాడో అని అపవాది ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూడు, నేను యోబును శోధిస్తాను, నేను యోబును శోధించిన తర్వాత అతడు నిన్ను దూషిస్తాడు, నీకు విరోధముగా మాట్లాడతాడు అనగానే ప్రభు అన్నాడు కదా, యోబు ప్రాణం మీద తప్పక నీకన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాను అని అన్నాడు. ఇప్పుడు అపవాది యోబును ఎంతగా శోధించాడు, యోబును ఎంత శ్రమల పాలు చేశాడు అంటే, యోబుకున్నటువంటి కుమారులు మరణించారు,
యోబుకున్నటువంటి కుమార్తెలు మరణించారు, యోబుకున్న పశు సంపద అంతా కూడా తొలగిపోయింది. చివరకు తన దేహం అంతా కూడా భయంకరమైనటువంటి కురుపుల చేత నింపబడితే ఆ కురుపులను రోడ్డు మీద కూర్చొని బూడిద పోసుకుంటూ చిల్ల పెంకుతో గీక్కుంటా ఉంది. యోబు భార్య వచ్చింది, యోబుతో మాట్లాడుతూ ఉంది కదా, యోబు ఇంకా నీవు నీ యథార్థతను వదిలిపెట్టకుండా ఉన్నావా? నీ దేవుని దూషించి మరణము కమ్మంటే యోబు అన్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నా. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి మేలులు, దేవుని దగ్గర నుంచి ప్రయోజనం మాత్రమే మనం పొందుకోవాలా? ఇలాంటివి పొందకూడదా అని నోటి మాటతో యోబు పాపం చేయలేదు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పటికీ, అలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నప్పటికీ, అలాంటి నష్టపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ యోబు మాత్రం ప్రభువుని ఏం చేయలేదు, దూషించలేదు. ఎంత మంచి సహనం కలిగి ఉన్నాడో, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మకమును కలిగి ఉన్నాడు, దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు యోబును పరీక్షించిన తర్వాత యోబులో ఉన్నటువంటి ఓపిక, యోబులో ఉన్నటువంటి సహనాన్ని, యోబులో ఉన్నటువంటి యథార్థతను, యోబులో ఉన్నటువంటి భక్తిని, యోబులో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ప్రభువారు గుర్తించి చివరకు కడకు యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో, మొదటిగా యోబు ఏదైతే కలిగి ఉన్నాడో అంతకంటే అధికముగా దేవుడు యోబుని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న బిడ్డలు మనం గమనించాలి. గడిచిపోయినటువంటి సంవత్సరంలో దేవుడు ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదములు మనకు అనుగ్రహించాడో, ఈ 2025 నూతన సంవత్సరంలో దేవుడు అంతకంటే కూడా అధికమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడు. పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి, ఎవరైతే దేవుడంటే భయము కలిగి, ఎవరైతే దేవుడంటే భక్తి కలిగి, ఎవరైతే దేవుని మార్గాల్లో నడుస్తూ, ఎవరైతే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉంటారో అలాంటి వారిని ప్రభువు వారు ఏం చేస్తాడో, ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరంలో ప్రభువారు మనందరి కొరకు అధికమైనటువంటి ఆశీర్వాదములు దాచి ఉంచు, మునుపటి కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. కనుక ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదములు మన మీద, మన కుటుంబాల మీద కృపరించి దేవుడు మేలులు జరిగిస్తాడు అని ఈ దినమున ప్రభువారు తన లేఖనము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అధికమైనటువంటి ఆశీర్వాదం. ఈ రోజున మనిషి ఆశీర్వాదాలు కావాలని ఎక్కడెక్కడికో పరిగెత్తుతా ఉన్నాడు. కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను, కానీ నా ప్రయాసకు తగినటువంటి ఫలితం రావట్లేదు అని. నేను ప్రయాస పడుతున్నాను కానీ నా సంపాదన అంతా కూడా చిల్లి జేబులో వేసినట్లుగా ఉండిపోతుందని చాలామంది ఆశీర్వాదాల కోసము ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. కొంతమంది మీరు ఆలోచన చేయండి. కొంతమంది రోడ్ల ప్రక్కన కూర్చొని చిలక జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉంటారు. ఆ చిలక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి, బాబు మా చేతిలో ఉన్న ఆ గీతలో రాతలు చూసి మా పరిస్థితి ఏంటో చెప్పని అడిగేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు బూడిద గుమ్మలకాయలకి 2 స్ట్రింగులు తీగలు తగిలించుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, సోది చెప్తామని. అలాంటి సోదిగాలను ఆశ్రయించి మా చేతిని చూసి ఒకసారి మాకెందుకు కలిసి రావట్లేదో చెప్పండి అని అడిగేవాళ్ళు లేకపోలేదు. ఈ రోజున మానవుడు ఆశీర్వాదాలు కావాలని, దీవెనలు కావాలి అని ఎక్కడెక్కడికో పరుగులెడతా ఉన్నాడు. కానీ ఆశీర్వదించేటువంటి వాడు దేవుడే అని మనము గుర్తించాలి. యోబు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, అతను భయభక్తులు కలిగి
దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన మొదట ఎంతగా యోబునైతే ఆశీర్వదించాడో అంతకంటే అధికముగా రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు మీకు కలుగు చేస్తాను అని అన్నాడు. ఏంటి ఆ మేలులు అంటే, ఒకటిది అధికముగా దేవుడు తన ఆశీర్వాదాలను మన మీద క్రొమ్మరిస్తాడు. రెండవ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చదివితే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి మీద నుండి ఆకాశం వైపు మనం చూస్తే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఎలాగైతే ఉన్నదో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారి పట్ల దేవుని కృప ఎలా ఉంటుందట, చాలా అధికముగా ఉంటుంది. ఈ సంవత్సరంలో అధికమైనటువంటి కృపను దేవుడు మన ఎడల కనుపరచాలి అని, అధికమైనటువంటి కృపను మనకు అనుగ్రహించాలి అని, అధికమైనటువంటి కృప చేత మనలను నింపాలి అని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రెండవ దీవెన ఏంటి అంటే, అధికమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కృప అనే మాటకు అర్థం చాలాసార్లు మనం విన్నాం. కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, అర్హత లేని వారికి అర్హతను కలుగు చేయటమే. కృప అంటే అర్థం ఏంటంటే, యోగ్యత లేని వారికి యోగ్యతను కలుగు చేయటమే. అన్మెరిటెడ్ ఫేవర్. దేవుని కృపను పొందుకోవటానికి ఎలాంటి మంచితనం మనలో లేదు, దేవుని కృపను పొందుకోవటానికి ఎలాంటి అర్హత మన జీవితంలో లేదు, దేవుని కృపను పొందుకోవటానికి ఎలాంటి యోగ్యత మన జీవితంలో లేదు. అయినప్పటికీ అర్హత లేనటువంటి మనకు, యోగ్యత లేనటువంటి మనకు ప్రభువారు అధికమైనటువంటి కృపను మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదుని గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు, దావీదు గొర్రెలకు కాపరిగా ఉండి పొలముల వెంబడి తన మందను మేపుతూ ఉన్నాడు. అయితే దావీదు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దావీదు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు వారి మీద రాజుగా చేశాడు. దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఇశ్రాయేలు వారి మీద పరిపాలన చేయడానికి ఒక ఆధిక్యతను, ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదునకు అనుగ్రహించాడు. దావీదు ఇశ్రాయేలు అందరికీ ఒక శిరస్సుగా ఉండిపోయాడు. దావీదు ఇశ్రాయేలు వారందరికీ కూడా ఒక దీపముగా ఉండిపోయాడు. దావీదు దేవుడు తన జీవితంలో చూపించినటువంటి ఆ కృపను, దేవుడు తన మీద చూపించినటువంటి ఆ కరుణను, దేవుడు తన మీద చూపించినటువంటి ఆ కటాక్షమును జ్ఞాపకం చేసుకుని ఓ రోజు అనుకుంటాడు కదా, అసలు నాకు ఇలాంటి అర్హత ఉందా, నాకు ఇలాంటి యోగ్యత ఉందా అని ఆలోచన చేసి ఓ రోజున దేవుని సన్నిధిలో కూర్చుని ఇలాగున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనము చదివితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుదాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనము చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది.
దావీదు మీద దేవుడు తన కృపను కనుపరుచు, దావీదు మీద దేవుడు తన కరుణను కటాక్షమును క్రొమ్మరిస్తే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు రాజు అయిపోయిన తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు తనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి హెచ్చైనటువంటి స్థానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేస్తూ ఉన్నాడు కదా, ప్రభువా యెహోవా, అసలు ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి, ఎంతగా నా కుటుంబాన్ని హెచ్చించడానికి అసలు నేను ఎంతటి వాడనయ్యా, నేనే పాటి వాడను. ఎన్నిక లేనటువంటి నన్ను ఎన్నుకున్నావు, ఒక అల్పమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను బలపరచావు. అర్హత లేనటువంటి నాకు, యోగ్యత లేనటువంటి నాకు నీవు ఇట్టి కృపను ఇచ్చావు నాయన. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండటానికి నన్ను నిలువబెట్టావు, ఇది కేవలం నీ కృప మాత్రమే అని దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువుకి మనవి చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ, దావీదును హెచ్చించినటువంటి దేవుడు, దావీదుకు ఉన్నతమైన స్థానమును ఇచ్చినటువంటి దేవుడు, దావీదునకు సింహాసనమును ఇచ్చినటువంటి దేవుడు, దావీదును ఇశ్రాయేలుకు దీపముగా చేసినటువంటి దేవుడు, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మనకు కూడా అలాంటి అధికమైనటువంటి కృపను ఇవ్వాలి. మనలను, మన కుటుంబాలను ప్రభువారు హెచ్చించాలి అని, మనలను, మన కుటుంబాలను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు అధికమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాను అని తన వాగ్దానము ద్వారా ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆయన అధికమైనటువంటి కృపను మన పట్ల కనుపరిచి, అధికమైనటువంటి కృపను మన మీద చూపించి ఉన్నతమైనటువంటి స్థానమును ఆయన మనకు అనుగ్రహించేది. ఒకవేళ నీకున్నటువంటి దీనమైనటువంటి పరిస్థితిని బట్టి, నీ అనుకున్నటువంటి నీ వారే, నీ బంధువులే, సమాజంలో ఉన్నటువంటి వారే నిన్ను చూసి వీరి వలన ఎలాంటి ఉపయోగం లేదు, వీరి వలన ఎలాంటి ప్రయోజనం లేదు, వీరు ఎందుకు కొరగానటువంటి వారు, వీరెందుకు కూడా పనికిరాని వారు అని ఒకవేళ మీ మీద, మీ కుటుంబాల మీద ఎవరైనా సరదాగా జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని చులకనగా మాట్లాడుతూ ఉంటే, ఈ సంవత్సరంలో ప్రభువారు తన వాగ్దానము ద్వారా మనలందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. దావీదునకు ఎలాగైతే దేవుడు అధికమైనటువంటి కృప చూపి ఆయన దావీదును లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి దావీదు యొక్క కుటుంబాన్ని హెచ్చించాడో, ఈ సంవత్సరము ప్రభువారు అధికమైనటువంటి కృపను మన ఎడల కనుపరిచి మనలను, మన కుటుంబాలను ఉన్నతమైనటువంటి స్థానములో ప్రభువు కూర్చుండబెట్టేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా. రెండు మాటలు. ఒకటి, అధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, అధికమైనటువంటి కృపను మన ఎడల ప్రభువు వారు ఏం చేస్తాడో కనుపరుస్తాడు. మూడవ మాట పరిశుద్ధ గ్రంథములో మనము చదివితే, కీర్తనల గ్రంథము 4వ కీర్తన, పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మూడవ మాట, అధికముగా దేవుడి సంవత్సరములో మనకి ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అంటే, అధికమైనటువంటి సంతోషమును ప్రభువు మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మన దేవుడు.
ఈ రోజున చాలామంది జీవితాలను మనం గమనిస్తే పైకి సంతోషముగా ఉన్నట్టు కనబడతా ఉన్నా, పైకి ఆనందముగా ఉన్నట్టుగా కనపడుతున్నారు, కానీ చాలామంది జీవితాల్లో ఏం లేదు, సంతోషం లేదు. మనం అనుకుంటాము కొంతమంది జీవితాల్లో సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే వారి దగ్గర ధనము లేదేమో, వారి దగ్గర సమృద్ధి లేదేమో, వారికి ఆస్తిపాస్తులు లేమేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజున సమాజంలో ఉన్న మనుషులు ఒకసారి మనం గమనిస్తే ధనానికి కొదువేమీ లేదు, అపారమైనటువంటి ధనము కలిగినటువంటి వారు ఉన్నారు, అపర కుబేరులు చాలామంది ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు ఉన్నారు, అంతస్తులు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వారి జీవితాల్లో ఏం లేదు, సంతోషం లేదు. సంతోషం ఎక్కడ దొరుకుతుందని, ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని చాలామంది అక్కడెక్కడ వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ప్రభువారు ఒక నూతనమైనటువంటి సంతోషాన్ని, ఒక అధికమైనటువంటి సంతోషాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ సంతోషం ఎలా ఉంటుంది అంటే అధికమైనటువంటి సంతోషం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏ సంతోషం అంటే అధికమైనటువంటి సంతోషం. ఏ ఏ విషయాల్లో నీవు సంతోషాన్ని కోల్పోయావు, ఏ ఏ విషయాల్లో నీవు ఆనందాన్ని కోల్పోయావు, ఏ ఏ విషయాల్లో నీవు విచారపడతా ఉన్నావు, ఏ ఏ విషయాల్లో నీవు దుఃఖపడుతూ ఉన్నావు, ఏ ఏ విషయాల్లో ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతా ఉన్నావు, ఏ ఏ విషయాల్లో కృంగిపోయి బ్రతుకుతూ ఉన్నావో, కృంగిపోయినటువంటి నిన్ను లేవనెత్తి నీ దుఃఖ దినములన్నీ కూడా ప్రభువారు సమాప్తి చేసి నీ హృదయములో ఉన్న వేదన, నీ హృదయములో ఉన్న విచారము, నీ హృదయములో ఉన్న దుఃఖమంతా కూడా కొట్టివేసి ప్రభువారు అధికమైనటువంటి సంతోషము చేత ప్రభువారు నింపు. అలాంటి శ్రేష్టమైనటువంటి సంతోషము ప్రభు నీకు అనుగ్రహించాలి అని ఈ నూతన సంవత్సరంలో కోరుకుంటా ఉన్నాను. ఒక వ్యక్తికి పొలములో ధాన్యము పండితే, ఒక వ్యక్తి ద్రాక్ష తోట వేసినప్పుడు అది కాపు వచ్చినప్పుడు, ఆ ధాన్య ద్రాక్ష రసములు వారి చేతికి వచ్చినప్పుడు వారు ఎంత సంతోషముగా ఉంటారో అంతకంటే కూడా అధికమైనటువంటి సంతోషమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బహుశా ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది అనుకుంటారు కదా, మనకంటే డబ్బు కలిగినటువంటి వారు, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, కొంతమంది సెలబ్రిటీసు, కొంతమంది ఎవరైతే పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారో వారికి డబ్బు ఉంది కాబట్టి అండి వారికి ఏ బాధలు లేవు అనుకుంటారు. చాలా వారు కావలసినవన్నీ వారి దగ్గర ఉన్నాయండి, వారికి సుఖముగా సౌఖ్యముగా బ్రతుకుతూ ఉన్నారు, వారు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారంటే వారి దగ్గర డబ్బు ఉంది, వారి దగ్గర ఏ కొదువు లేదు, అందుకనే వారు సంతోషంగా ఉన్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరో మాట చెప్పిన, ఎవరైతే పెద్ద పెద్దవారుగా సమాజంలో చలామణి అవుతూ ఉన్నారు, మీరు చూడండి, తెర మీద నటించేటువంటి నటీనటులు కానివ్వండి, ఎవరైతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్గా ధనవంతులుగా అపర కుబేర్లుగా పిలువబడతా ఉన్నారో అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితాలలో సంతోషం అనేటువంటిది లేదు. చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తిని గురించి బహుశా మీరు వినే ఉంటారు. చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తి ఒక సైలెంట్ మూవీలో యాక్ట్ చేస్తూ ఉంటాడు. మాటలు ఉండవు, ఓన్లీ యాక్షనే. మంచి కోట్ వేసుకుంటాడు, నెత్తి మీద ఒక టోపీ ఉంటుంది, చేతిలో ఒక కర్ర ఉంటుంది. అతను మాట్లాడకుండా యాక్షన్ చేస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా కడుపుబ్బ నవ్వుకుంటారు. అతని యాక్షన్ చూసి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. కారణం ఏంటో తెలుసా? ప్రజలను అంతగా నవ్విస్తుంటారు. అలాంటి చార్లీ చాప్లిన్ ఓ రోజు వర్షం పడుతూ ఉంటే వర్షంలో తడుస్తూ నిలబడ్డాడు. చార్లీ చాప్లిన్ స్నేహితుడు వచ్చి అడిగాడట, చార్లీ, ఏంటి నీవు వర్షంలో నిలబడ్డావు? ఎందుకు నీవు వర్షంలో తడుస్తూ ఉన్నావు? వర్షంలో తడవటం అంటే నీకు ఇష్టమా? వర్షంలో తడవటం అంటే నీకు ఆనందమా? వర్షంలో నడవటం అంటే నీకు అంత సంతోషమా?
ఉన్నటువంటి అంత సంతోషం అంటే ఇప్పుడు చార్లీ చాప్లిన్ అన్నాడట, వర్షంలో తడవటం అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నా కళ్ళలో నుంచి కారుతున్నటువంటి నీరు ఎవ్వరూ కూడా చూడకూడదని, నేను బాధపడుతూ ఉన్నప్పుడు నా కంటి నుండి నీరు కారుతూ ఉన్నప్పుడు ప్రజలు ఎవ్వరూ కూడా చూడకూడదు అని వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో నిలబడి నేను చాలా తనివి తీర ఏడ్చేస్తానన్నాడు. ఎందుకలా అంటే చాప్లిన్ చెప్పాడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా నవ్విస్తారు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నా నటన చూసి కడుపు చెక్కలైపోయేలా కడుపుబ్బ నవ్వుతూ ఉంటారు. అది నేను ఏడిస్తే లోకం ఏమనుకుంటుంది? అందరినీ నవ్వించేటువంటి చాప్లిన్ చూడండి ఎలా ఏడుస్తున్నాడు, అందరినీ సంతోషపెట్టేటువంటి చాప్లిన్ చూడండి ఎలా దుఃఖముతో ఉన్నాడో, అతని కంటి నిండి నీరు ఎలా కారుతుందో అని అందరూ నా గురించి నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు. కాబట్టి నేను కన్నీరు కాల్చేటప్పుడు నా కన్నీరు ఎవ్వడికి కనపడకూడదు, నా కంటి నుండి జారుతున్నటువంటి కన్నీటి బొట్టు ఎవ్వరూ కూడా చూడకూడదు అని వర్షం వచ్చిన ప్రతిసారి ఈ వర్షములో నిలవబడి నేను తడుస్తూ ఉంటాను అని. ఎంత మంది లేరు చెప్పండి ఇలాంటి వారు? ప్రపంచంలో ఉన్న మనుషులు నవ్విస్తూ ఉన్నారు, ప్రపంచంలో ఉన్న మనుషులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, ప్రపంచంలో ఉన్న మనుషులని ఆనందపడేటట్లు చేస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఏం లేదు, సంతోషం. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి సంతోషం ఎలా ఉంటుంది అంటే అధికమైనటువంటి సంతోషం, చెప్పసఖ్యము కానీ మనము ఊహించలేనటువంటి శ్రేష్టమైనటువంటి అధికమైనటువంటి సంతోషముతో ప్రభువు నింపుతాడు. ఒకవేళ ఎప్పటిదాకా కష్టాలు గుండా ప్రయాణం చేస్తూ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకు, సమస్యలను ఎదుర్కొంటూ కృంగిపోయినటువంటి పరిస్థితుల బ్రతుకుతూ నలిగిపోయి విసిగి వ్యాసారిపోయి ఉంటే ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రభు ఒక నిరీక్షణ కలిగినటువంటి వాగ్దానముతో కూడిన మాట ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనకు అధికమైన సంతోషమును ఏం చేస్తాడంటే ప్రభు మనకు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ సంతోషం ఆయన సన్నిధిలోనే ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము. కనుక ఈ సంవత్సరంలో ప్రభు వారు అధికమైనటువంటి సంతోషము చేత మనం నింపుతారు. మనకున్నటువంటి ప్రతి దుఃఖాన్ని, మనకున్నటువంటి ప్రతి బాధను, మనకున్నటువంటి ప్రతి విచారమును, మనకున్నటువంటి ప్రతి చింతను కొట్టివేసి ప్రభువారు ఆయన శ్రేష్టమైనటువంటి సంతోషము చేత మనలందరినీ కూడా నింపుతాడు. కనుక ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రభువారు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలును నేను మీకు కలుగజేస్తాను. గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో ఏదైతే మంచి కార్యాలు ప్రభువారు జరిగించాడో అంతకంటే కూడా శ్రేష్టమైనవి, అధికమైన వాటిని దేవుడు ఈ సంవత్సరంలో మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ప్రభువారు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవి. కనుక ఈ సంవత్సరంలో ప్రభువారు మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలుల చేత మనలను తృప్తిపరచి, మునుపటి కంటే అధికమైనటువంటి మేలుల చేత ప్రభువారు మనలను నింపుతారు. ఎలాంటి అధికమైన మేలు ఇస్తాడో? ఒకటి, అధికమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, అధికమైనటువంటి కృపను ప్రభువారు మన ఎడల కనుపరుస్తాడు. మూడవది, అధికమైనటువంటి సంతోషమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు.
ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున నాయన మీ సన్నిధిలోనికి వచ్చి మీ సహవాసములో మేము ఉండటానికి, మీ సన్నిధిలో మేము గడపటానికి నాయన, మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలు వినడానికి సహాయం చేసావు ప్రభు. పరమ తండ్రి, దినమున మీరిచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు మీకు కలుగు చేసేదను అని మీరిచ్చినటువంటి వాగ్దానపు మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. పరమ తండ్రి, అధికమైనటువంటి ఆశీర్వాదములు మాకు అనుగ్రహించేటువంటి దేవుడు అని మాతో మాట్లాడారు నాయన. మీ కృపను అధికముగా మా ఎడల కనుపరుస్తాను అని ఈ దినమని మీరు మాట్లాడారు మా ప్రభువా. అలాగే నాయన, అధికమైనటువంటి సంతోషాన్ని మీరు మాకు ఇస్తాను అని ఈ దినమని మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్యా, మీ మాటలు యథార్థమైనటువంటివి నాయన, మీ వాగ్దానములు అమూల్యమైనటువంటివి నాయన. మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ నీవు మాట ఇచ్చి తప్పడానికి నరుడవు కాదు, నీవు అబద్ధమాడేటువంటి వాడవు కాదు నాయన. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడవి. నీ మాటలు మార్పు లేనివి నాయన. నీ మాటలు యథార్థము, నీ న్యాయ విధులు సత్యమైనటువంటివి నాయన. ఏ దినమున మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి, వర్తమానమును బట్టి మీకు స్తోత్రం. విన్న మీ మాటలన్నీ కూడా మా హృదయములు భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, ఈ దిన వాగ్దానపు మాటలు నాయన మా అందరి జీవితాలలో స్థిరపరచండి. ఆ వాగ్దానములన్నిటినీ కూడా మీరు నెరవేర్చి ఈ నూతనమైన 2025వ సంవత్సరంలో మా ప్రభువ మునుపటి కంటే కూడా అధికమైన మేలులు నాయన మా జీవితాలలో, మా కుటుంబాలలో మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.